హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ లీవ్ విత్ దివి. ఇది అయితే మండే నుంచి ఫ్రైడే వరకు కంటిన్యూషన్ వీడియో. అంటే నాకు కొంచెం తక్కువ టైం ఉండడం వల్ల కొన్ని బిట్సే యూస్ చేస్తూ వచ్చాను. మండేనో ట్యూస్డేనో పాపకైతే ఫీవర్ వచ్చేసింది. సో మా స్కూల్కి అయితే తీసుకుని వచ్చేసారు నారాయణ నుంచి. సరే ఇంకా స్కూల్ అయిపోయాక బయట పాప గోబీ తినాలి, పానీపూరి తినాలి అంటే తీసిచ్చాను. తర్వాత జనవరి 8 అయితే మా ఆయన బర్త్డే. సో నేను మార్నింగ్ నుంచి అయితే విష్ చేయలేదు, ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు సర్ప్రైజ్గా విష్ చేస్తామని. చూసారా ఇల్లంతా గోలగోలగా ఉంది. ఉషా ఆంటీ ఇంకా మా పిల్లలు ఓనర్ ఆంటీ అయితే ఉన్నారు. ఈ స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ అస్సలు దేనికి టైమే లేకుండా అయిపోతుంది. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను అనుకోలేదు కేక్ కట్ చేయాలని. బట్ ఆయన ఏదైనా అమౌంట్ ఇస్తే చికెన్ మాత్రం తెచ్చుకొని ఇంట్లో చేసుకొని తినాలన్నదే ఫస్ట్ ప్లాన్. సరే ఇంకా ఉంది కదా అన్నట్లు కేక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. జొమాటోలోనే ఆర్డర్ పెట్టాను అన్ఎక్స్పెక్టెడ్గాని. అండ్ తరువాత చికెన్ తెచ్చుకొని పరాటా తెచ్చుకొని చేసుకొని తినాలి అన్నది నా ప్లాన్. మా ఆయన ఏమన్నారంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చావు, టయర్డ్ ఉంటావు, అండ్ పాపకు వేరే హెల్త్ బాగాలేదు, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి ఏదైనా బయట నుంచే తీసుకుని వచ్చేసే లైక్ బిర్యానీ అది ఏదైనా తెచ్చేసేయి అన్నారు. సో నేను బయట నుంచి పాపకి, బాబుకి, మా ఆయనకి అండ్ నాకు బిర్యానీ తెచ్చుకున్నాను. ఉషా ఆంటీకి కుష్కా తెచ్చాను. అండ్ మా ఓనర్ ఆంటీకి అయితే పరాటా తెచ్చాను. ఒక బిర్యానీ అయితే ఎక్స్ట్రాగానే మిగిలిపోయింది. సో ఇంకా ఎందుకు మనం అందరూ తినేసాం కదా అన్నట్లు మా పక్కన వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేసాము. కానీ అక్కడికే 400 అయింది. దాని బదులు ఒక 1 kg చికెన్ తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకేం చేస్తాం, మన వల్ల కానప్పుడు కొన్నిటికి అడ్జస్ట్ అయ్యి చేసుకొని వెళ్ళిపోవాలి. నాకు ఈ శారీ అంటే మాత్రం చాలా ఇష్టం, బాగుంటుంది అండ్ స్లిమ్గా కూడా తెలుస్తాను అందుకని. అండ్ నెక్స్ట్ డే వచ్చి జనవరి 9th స్కూల్లో అయితే సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఇది వచ్చి మన తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట్లో చాలామంది చచ్చిపోయారు. లైక్ 6 members వరకు చచ్చిపోయారు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే దేవుడిని సంవత్సరం అంతా చూడడము ఒకటే, ఆ రోజు వెళ్ళి చూడడం డిఫరెంట్ అంటారు. బట్ ఏంటంటే దానికోసం మన ప్రాణాలు పోయేంత కాదు, భక్తి ఉండాలి, మరి అంత కాదు అన్నట్లు అనిపించింది. అండ్ సెలబ్రేషన్స్ రోజు అందరూ సెలబ్రేషన్స్కి వెళ్తే నేను తినడానికి కూర్చున్నాను. సో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు, నేను మాత్రమే ఉన్నాను. అండ్ కింద వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరిగింది. మళ్ళీ నన్ను పిలిస్తే సరే నేను మళ్ళీ వెళ్ళానమాట. నేనైతే మాత్రం వీడియోని మార్నింగే అప్లోడ్ చేశాను. బట్ ఈ డాన్సెస్కి అన్నిటికీ సాంగ్స్ ఉండడం వల్ల కాపీరైట్ అయితే పడింది. అందుకని మళ్ళీ ఎడిట్ చేసి సాంగ్ అయితే తీసేసి జస్ట్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను.
డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అవ్వగానే టీచర్స్ అందరూ కలిసి ఫోటో అయితే తీసుకున్నాము. ఇది చైతన్యలో నా ఫస్ట్ ఫోటో స్టాఫ్తో కలిసి. ఆ రోజు నేను మామూలు పట్టు చీర కట్టుకొని వెళ్ళాను. ఈసారి గుర్తుందో తిరుమలకి వెళ్ళేటప్పుడు కట్టుకున్న చీర. ఇది స్కూల్లో చేసిన డెకరేషన్ అంతా. ఈ బావి కూడా జస్ట్ ఒక స్టోన్స్తో చేశారు. మిడిల్లో అయితే బకెట్ పెట్టి బావి థీమ్ అయితే రెడీ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ నాకు కొత్త అవ్వడం వల్ల నేను కొంచెం ఏంటంటే దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు, అన్నిట్లో కొంచెం సైడ్కే ఉన్నాను. అండ్ ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ రోజుది. సాటర్డే నుంచి స్కూల్ లీవ్ ఇచ్చేసారు పిల్లలకి. సో క్యాంపెయినింగ్కి ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడేది పిల్లలకైతే స్కూల్ లీవ్ ఇచ్చేసారు. వైకుంఠ ఏకాదశి రోజు క్యాంపెయినింగ్కి వెళ్తూ గుడి చూసుకొని వెళ్ళాము. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. సో మనం తిరుమలకే వెళ్ళి మొక్కాలని లేదు, ఎక్కడైనా వెళ్ళి మొక్కొచ్చు. దేవుడు దాంట్లో మనకి ఈడే వచ్చి మొక్కాలని లేదు. సో కొంచెం చూసుకొని, మన ఫ్యామిలీస్ కన్నా కాదు ఏది కూడా. కానీ ఇది వైకుంఠ ఏకాదశి రోజు గుడికి వెళ్ళాము. సో ఇంకా ఆ రోజు నైట్ అంతా జాగారం జరుగుతుంది అనేసి. నాకైతే ఇట్లా కోలాటాలు వేసేది చాలా ఇష్టము, కానీ ఎప్పుడూ నేర్చుకోవాలనేసి ఉంది. కానీ ఇప్పటికైనా నేర్చుకుంటాము అనుకుంటున్నాను. సో నేను, మా అత్త, మా మధ్య పిల్లలు మేమంతా అయితే గుడికి వెళ్ళాము. ఇంకా అక్కడే అన్నదానం కూడా అన్నారు. సో నేనైతే స్కూల్ నుంచి రాగానే ఇంట్లో దీపం పెట్టేసి అక్కడికైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అక్కడే డిన్నర్ కూడా తినేసాను. ఏదో నాకు వచ్చింది, కొంచెం స్టెప్స్ అయితే ట్రై చేశాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఏదన్నా తిరుమలకి అండ్ వైకుంఠ ద్వారం గురించి ఏదో తప్పుగా మాట్లాడితే ఫర్గివ్ చేయండి. బట్ నాకు అనిపించింది నేను చెప్పాను. ఏంటంటే నిజమే కదా, మన ఫ్యామిలీస్ కన్నా కాదు ఇంపార్టెంట్. లైక్ అక్కడికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోవాలి, మన ఫ్యామిలీతో పాటు కలిసి ఏదన్నా గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ద్వారాలు పెడతారు, అక్కడికి వెళ్ళినా కూడా మంచిదే. అట్లన్నీ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిందే బ్రహ్మోత్సవాలప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి చాలా టికెట్స్ బుక్ అవుతాయి అనేసి. అప్పుడు చూసుకొని చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ కోలాటం నేను వేసేటప్పుడు పాప వెనకాల నుంచే తీసింది. ఒకవేళ ఆడ్గా అంటే ఇగ్నోర్ చేయండి. అండ్ కెమెరా పొజిషన్ కూడా పాప సరిగా పెట్టలేదు. ఇప్పుడు మా రిషి నేను వేస్తానని చెప్పి రిషి అయితే వెళ్ళింది. రిషికి అసలు ఫీవర్ 1 వీక్ నుంచి తగ్గనే లేదు. నాకైతే స్కూల్లో ఉన్నప్పుడు రిషి పైనే ఉంటుంది, ఎక్కడుందో ఏంటో, వాళ్ళకి లీవులు ఇచ్చేశారు కదా, తినిందో లేదో అని. అండ్ సాయిని అయితే ఇంకా అడగాల్సిన పనే లేదు. నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా బయటే ఉంటున్నాడు ఆడుకుంటూనే. మాకు హాలిడేస్ ఇచ్చాకన్నా అప్పుడైనా వాడికి రివిజన్ చేయాలి అనుకుంటున్నాను. మా మామ చూడండి, ఇంకా ఇంటికి వెళ్తాను, ఆ గుళ్ళో వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి వెళ్తున్నారు. సో కొంతసేపు తర్వాత మా ఐషుని జున్నుని అయితే తొడుకొని వెళ్ళాను ఇంటికి, కొంతసేపు పడుకొని పెట్టుకుందామని. అంతేనండి ఈ వీడియో. చాలా రోజుల వీడియోనే,
కానీ అన్నీ ఒకే వీడియోలో కలిపి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.